శ్రీమాత్రే నమః. భగవద్బంధువులకి నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాల శిరసాష్టాంగ నమస్కారములు. ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక శుక్రవారం పరిహారం. శుక్రవారం రోజు దంపతుల మధ్యలో అన్యోన్యంగా తగ్గిన, వివాహం ఆలస్యం అవుతున్నా, వివాహమైన దంపతుల మధ్యలో కొద్ది ఎడబాటలు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలం మందు. దానికి ఈ పరిహారం జరిపించుకుంటే కనుక అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. దంపతుల మధ్యలో గొడవలు కావు. చీటికి మాటకి ఒక సమస్య దంపతుల మధ్యలో వస్తూ ఉంటుంది, కానీ గొడవలై పెద్ద ఇష్యూ కాకుండా ఉంటుందన్నమాట. ఎలా చేసుకోవాలి అంటే కనుక ప్రాతకాలం 3:30-4 గంటల వరకు నిద్ర లేవాలి. 6 గంటల వరకు ఈ పూజ సమాప్తి చేసుకోవాలన్నమాట. ఎలా చేయాలి అంటే కనుక రాగి చెట్టు, వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి గౌరీదేవిని చెయ్యాలి. తమలపాకులో గౌరీదేవిని చేసి చెట్టు కింద పెట్టండి. దానిమ్మ పండు కుదిరితే నైవేద్యం పెట్టండి. పసుపు, కుంకుమ, అక్షంతలు, ఎర్రని పుష్పాలతో మనసు పూర్తిగా పూజ చేసుకోండి. పూజ చేసుకున్న తర్వాత ఎరుపు, నలుపు, తెలుపు దారాలుతో ప్రదక్షిణ చేయండి. 41 చుట్టూ తిరగాలి. ఆ చెట్టుకి ముడి వేయకండి. ఎరుపు, నలుపు, తెలుపు దారాలు 3 తీసుకొని ఇలా వనేసి ఆ చెట్టుకి వేరే దారం ఉంటుంది కదా, దానికి మామూలుగా తిప్పేయండి. అందుకని ముడి మాత్రం వేయకూడదు. వేయకుండా 41 చుట్టూ ప్రదక్షిణ చేయండి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తెగ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ 41 చుట్టూ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. దీపారాధన చేసినాక గౌరీదేవికి చెట్టుకి హారతి ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత రాగి చెంబులో నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు తీసుకెళ్ళారు కదా, ఆ నీళ్ళతో ఒక ప్రదక్షిణ చేయండి. మళ్ళీ పూజ అంతా సమాప్తమైన తర్వాత మొత్తం చెట్టు ధారలెక్క పోస్తూ నిదానంగా చెట్టు చుట్టూ పోసుకుంటూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసిన తర్వాత మనసుపూర్తి నమస్కారం చేసుకొని గృహానికి వచ్చేయండి. మధ్యాహ్నం భోజనం చేయండి. నైట్ అల్పాహారం చేయండి. కుదిరితే దంపతులు ఇద్దరు చేయొచ్చు, లేని పక్షంలో స్త్రీ అయినా చేయొచ్చు. ఇలా చేయండి. ఇదే కాకుండా పురుషులు చేసేటువంటి పరిహారం ఏంటంటే కనుక శుక్రుడు ఉంటారు కదా, నవగ్రహాల్లో శుక్రుడు ఉంటారు కదా, ఆ శుక్రగ్రహానికి ఆవు నెయ్యితో దీపం పెట్టండి. బొబ్బెర్లు, నైట్ నానబెట్టిన బొబ్బెర్లు నైవేద్యం పెట్టండి. ఎరుపు కలర్ పుష్పాలతో శుక్రగ్రహానికి అర్చన చేయించుకోండి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టి 18 ప్రదక్షిణలు చేసి గృహానికి రండి. స్త్రీలు, పురుషులు ఇరుగురు చెయ్యొచ్చు. చెట్టు కుదరని పక్షంలో ఈ పరిహారం చేయండి. స్త్రీలు లేదు చెట్టు ప్రదక్షిణ చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి అనుకుంటే చెట్టుకు ప్రదక్షిణ చేయండి. అవకాశం బట్టి చేయండి. దంపతులు అన్యోన్యంగా పెంచుకోండి. వివాహం ఆలస్యం అవుతున్నా, దంపతుల మధ్య సరిగ్గా అవగాహన లేకున్నా, ఒకరి మంచితనాన్ని ఇంకోరు అర్థం చేసుకోకున్నా కూడా ఈ పరిహారం చేస్తే కనుక చక్కగా దంపతుల మధ్యలో అన్యోన్యంగా పెరుగుతూ ఉంటుంది. ఎలాంటి భేదభావం ఉండదు. శ్రీమాత్రే నమః. నా ఛానల్ చిరంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదీశ్వరుని కృపాకటాక్ష వీక్షిస్తూ